పాండవులు ద్వైతవనానికి వెళ్ళిన కాలంతో గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం ముగిసింది. వర్ష ఋతువు మొదలైంది. ఆకాశం నిండా దట్టమైన మబ్బులు నిండి నేల మీద ఉరుములతో పాటు ఊడిపడింది. వర్షపు ధారలు కురియగా అడవి మొత్తం తడిసి ముద్దయింది. నేలపై ఉన్న మడుగులన్నీ నిండిపోయి సరస్సులు నదులు పొంగి పొర్లి జంతువులన్నీ గూళ్ళకి చేరగా వనమంతా ఆకాశంతో రణంలో చినుకుల బాణాలతో కప్పేయబడింది. సూర్యుడి జాడ తెలియకుండా మబ్బులు కమ్మేసి ఉండగా పిడుగుల అలజడి తప్ప పక్షికూత ఎరగని వర్షపు కాలంలో పాండవులు ఎండవేడి నుండి సేద తీరారు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్యపర్వ కథలోకి స్వాగతం. తిరుగు ప్రయాణం అవుతున్న పాండవులు అలా వానాకాలం గడిచాక శరదృతువులోకి ప్రవేశించారు. ఆకాశం నిర్మలమై నక్షత్రాలు పలకరించాయి. జంతువులు పక్షులు ఒళ్ళు విరుస్తూ బయటికి వచ్చి మళ్లీ అడవిలో అడుగుల చప్పుడు వినిపించింది. రాత్రులు ధూళి లేకుండా నిర్మలంగా ఉన్నాయి. చంద్రుని చల్లడి నీడలో చంద్రవంశపు రాజులు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇక కృష్ణపక్షం రాగానే ధౌమ్యునితో కలిసి కామ్యకవనానికి బయలుదేరారు. కామ్యకవనం చేరి మునిజనుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. వారు ఆశీర్వదించి శ్రీకృష్ణుడికి మీరిక్కడికి వచ్చినట్లు తెలుసు అని చెప్పారు. ఆయన ఎప్పుడూ మీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంటారని కూడా చెప్పారు. నిజంగా బంధువు అంటే శ్రీకృష్ణుడే. చూసి నేర్చుకోవాలి. ఎంత ప్రేమగా తల్లిపక్షి బిడ్డలని కాచినట్లు పాండవులని ఎల్లవేళలా చూసుకుంటూ కాచుకుంటూ నడిపిస్తూ అడగకుండానే సాయం చేస్తూ ఉంటాడు. ఆ ఋషులు చెప్తూ శ్రీకృష్ణుల వారు అలాగే మార్కండేయ మహర్షి కూడా త్వరలో మిమ్మల్ని దర్శించుకుంటారని చెప్పారు. పాండవులు చాలా ఆనందించారు. వాళ్ళలా మాట్లాడుకుండగానే కేశవుడు అంటే కృష్ణుడు కనిపించాడు. ఆయన శైబ్య సుగ్రీవాలనే బలమైన గుర్రాలు కట్టిన రథంపై సత్యభామతో కలిసి వచ్చాడు. ముందు పెద్దవాడు ధౌమ్యునికి, తర్వాత ధర్మరాజుకి నమస్కరించి భీముణ్ణి కుశలమడిగి నకుల సహదేవుల్ని ఆశీర్వదించాడు. ద్రౌపదిని ప్రియమారా పరామర్శించి అర్జునుణ్ణి పలుసార్లు కౌగిలించుకుని మురిసిపోయాడు. సత్యభామ కూడా అందరినీ కుశలమడిగి ద్రౌపదిని ప్రియమారా కౌగిలించుకుంది. ధౌమ్యుడు కృష్ణార్జునులను చూసి కార్తికేయుడితో కూడి పరమశివుడా అన్నట్లు ఆనందించాడు. అరణ్యవాస వృత్తాంతాన్ని మొత్తం అర్జునుడు తన మాటల్లో కృష్ణుడికి సత్యభామకి చెప్పి సంతోషించాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు, రాజా, రాజ్యాన్ని సంపదని పొందినప్పుడు కూడా నీవు నిత్యం సత్యము, తపస్సు, బుద్ధి, క్షమ, ధైర్యము కలిగున్నావు. అంత సభలో ద్రౌపదిని పలుమాటలన్నా కూడా నీవు సహించావు. మరొకరెవ్వరూ అంతటి మనోనిబ్బరం కలిగి ఉండరు. త్వరలోనే నీ కోరికలన్నీ నీ తమ్ముళ్ళు తీరుస్తారు. సందేహం లేదు. నీ కోరిక మేరకే ఈ అరణ్యవాసం అయ్యేదాకా ఆగుతున్నాం. అవ్వగానే నీ వెనక మేము ఉండి కౌరవుల లెక్కలు తేలుద్దాం. ఇక ద్రౌపదితో అన్నాడు, అమ్మా, నీ బిడ్డలు మంచివారు, గొప్ప శక్తి కలవారు, ధనుర్వేద విశారదులు, సజ్జనుల మధ్య ఉన్నారు. నీ తండ్రి నీ సోదరుడు రాజ్యసుఖాలని చూపినా కూడా వాటికి లొంగకుండా నా దగ్గరికి ద్వారకకి వచ్చి అభిమన్యునితో కలిసి అస్త్రశస్త్ర విద్యలన్నీ అభ్యసిస్తూ కాలం గలుపుతున్నారు. ద్వారక వదిలి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. అంతగా అక్కడందరికీ సఖులయ్యారు. మీ గురించే ఎదురుచూస్తున్నారు. నువ్వు ఎలాంటి బుద్ధులు చెప్పి పెంచుతావో సుభద్ర అందరినీ భద్రంగా చూసుకుంటుంది. అలాగే అభిమన్యునితో పాటే నీ పిల్లలకి కూడా ప్రద్యుమ్నుడే అన్ని విద్యలు నేర్పుతున్నాడు. మీరింతకుముందు సాల్వుడితో యుద్ధంలో విన్నారు. ప్రద్యుమ్నుడు మహావీరుడు, రుక్మిణీదేవి కొడుకు. చూడండి, కృష్ణుడి మాట ఎంత అందం అంటే రాముడి మాట ఎంత పద్ధతిగా ఉంటుందో కృష్ణుడి మాట కూడా అంత అందంగా ఉంటుంది. రామకృష్ణుల మాటలు చాలా నిజానికి ఎలా మాట్లాడాలో అదొక PhD కోర్సు. ద్రౌపదికి తల్లికి ఉండే బెంగ, బాధ, ప్రేమ అన్నీ కూడా సరిపోయేలాగా, అలాగే రాజమాత మహారాణి కదా, క్షత్రియ వనిత, ఆవిడకి ఇవన్నీ కలిపి ఎలా చెప్పాలో అలా చెప్పాడు. నువ్వేం దిగులు పడకో, నీ పిల్లలు బాగున్నారు, బలంగా ఉన్నారని చెప్తున్నారు. ధర్మరాజుకేమో నువ్వు ఇప్పుడు కాదు, ధనం ఉన్నప్పుడు కూడా చాలా బుద్ధి కంట్రోల్లోనే ఉన్నావు, అంత పద్ధతైన వాడివి నువ్వు, అలాంటి నువ్వు ఇలా ఉండటం చివరికి నీకే మంచిది జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు, నేను ఉన్నాను అంటున్నాడు. అంటే ఎవరి దగ్గర వారిని ఇలా కుదుటపరిచి ఆనందపరిచేలా మాటలు. అప్పుడు ధర్మరాజుతో మళ్ళీ అన్నాడు కృష్ణుడు, దాసార్హ, కుకుర, అంధక వీరులందరూ నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నారు. నరకాసురుడు, సాల్వుడు ఈ నరకానికి ఎలా వెళ్ళారో వాళ్ళు
సుయోధనుడు కూడా వెళ్ళే సమయం దూరంలో లేదు. అప్పుడు ధర్మరాజు చేతులు జోడించి అన్నాడు, కృష్ణ, మా అందరికీ నువ్వే దిక్కు, అందులో ఎలాంటి అనుమానం లేదు. సమయం వచ్చినప్పుడు నువ్వు చెప్పినంత పని చేస్తావు నాకు తెలుసు. ఈ 12 ఏళ్ళు గడిచాక 1 ఏడు అజ్ఞాతంలో కూడా ఉండాలి. అది కూడా గడిపాక నువ్వు అన్నది తప్పక జరుగుతుంది. పాండవులు సత్యవంతులు అన్న మాట కలకాలం నిలిచిపోవుగాక అన్నాడు. అంటే కృష్ణ, తొందరేం లేదయా, నువ్వు 13 ఏళ్ల లెక్క అయ్యాకే యుద్ధం అని మెత్తగా ధర్మరాజు చెప్తున్నాడు. నువ్వు వచ్చి ఎంకరేజ్ చేసేస్తే మా వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతారు, 13 ఏళ్ళు అవ్వాలని చెప్తున్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా వేల సంవత్సరాల వయసు గల మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చారు. కృష్ణుడే ముందుకెళ్ళి ఆయన కాళ్ళు గడిగి మరీ మర్యాదలు చేసి కూర్చోపెట్టి, మార్కండేయ మహర్షి, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా అరుదైన మీ మంచి మాటలు విందాం అనుకుంటున్నాం, దయచేసి శ్రమ చేయండి అని అడిగాడు. అంతలోనే నారదుడు కూడా వచ్చారు. ఆయన కూడా, చెప్పండి అయ్యా, అందరం వింటామని. ఎందుకు ఇలా వచ్చారు అలా వచ్చారని చెప్పటం ఎందుకు? ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, మహా పండితులు ఎక్స్పర్ట్ వచ్చినప్పుడు ఏదైనా అడిగి వినాలి. మరి అంత పెద్దవాళ్ళు పద్దాక మనకి దర్శనం ఇవ్వరు, వాళ్ళని కలుసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ని కలిసినప్పుడు వాటి విషయాలు ఏదైనా ఊరికి అడిగి తెలుసుకుంటాం, మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఏదో అడిగి వినాలి. అరుదైన అవకాశం. మార్కండేయ మహర్షి అలాంటి వారు కదా. అంత గొప్ప పుస్తకం దొరికినప్పుడు, లేక యూట్యూబ్లో ఇలాంటి పనికొచ్చి ఒక వీడియో కనిపించినప్పుడు మరి సేవ్ చేసుకుని వినాలి కదా. అలాగే మార్కండేయ మహర్షి మాటలు విలువైనవి, అందరూ ఎదురు చూస్తున్నారు వినటానికి. ధర్మరాజు అడిగాడు. ఇప్పుడు ధర్మరాజు గారు అంత పెద్ద ఋషిని ఏంటి, చాలా తాత్వికమైన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అడుగుతాడు. ఆయనకి ఎంతసేపు మోక్షం, ముక్తి, ఇహపరలోకాలు, పుణ్యం, పాపం అన్నీ ఇవే. అయ్యా, మంచైనా చెడైనా మనిషి అనుభవించాలి కదా దాని ఫలితం. దేవుడు నిజానికి వాటి కర్త కాదు, అన్నీ మనిషి చేసుకునేవే. అయితే సుఖం, దుఃఖం ఈ రెండు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే అనుభవిస్తాడా మనిషి, లేక పైలోకంలో ఉంటాయా? ఎక్కడ ఏమనుభవిస్తాడో ఇక్కడున్నవి అక్కడికి ఎలా వెళ్తాయి? మనకి ఉంటుంది కదా ఇదే ప్రశ్న. ఇప్పుడు స్వర్గం, నరకం పైన ఉంటాయా, ఇక్కడ ఉంటుందా, ఏంటి అసలు ఆ కథ ఏంటి? ఒకవేళ పరలోకం అంటే మనిషి మరణించాక చేసిన సుఖం, దుఃఖం, మంచి, చెడు అతన్ని ఎలా చేరతాయి? ధర్మరాజుకు తెలియందే కాదు ఇది. బట్ ఏంటంటే ఎంత తెలిసిన విషయం. ఇప్పుడు క్రికెట్ కవర్ డ్రైవ్ ఎలా ఆడాలి అని ఉందనుకో, సచిన్ టెండూల్కర్ కనిపించినా ఒకసారి చూపించండి అని అడుగుతాం, విరాట్ కోహ్లీ కనిపించినా ఒకసారి చూపించండి అని అడుగుతాం, వేరే దేశానికి చెందిన ఏమన్నా ఒక మంచి బ్యాట్స్మెన్ కనిపించినా ఏంటంటే అందరూ చెప్తారు, అందరికీ తెలుసు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు, ఒక్కొక్క అందం విన్న ఒక ఆనందం అంతే. మార్కండేయుడు నవ్వి దానికి సమాధానం వివరంగా చెప్తాను వినని చెప్పాడు. ముందు ప్రజాపతి బ్రహ్మ పుట్టాడయ్యా. ఆయన సృష్టి మొదలుపెట్టాడు. ముందు పుట్టిన మనుషులు అంటే ఫస్ట్ సత్యయుగంలో వాళ్ళు ఏంటంటే ప్రాచీన మానవులు మంచి వ్రతాలు చేసేవాళ్ళు, నిజం చెప్పేవాళ్ళు, స్వచ్ఛంగా ఉండేవాళ్ళు. అందుకని ఏంటంటే వాళ్ళు నోటితో ఏదంటే జరిగిపోయేది. పుణ్యాత్ములు, వారికి బ్రహ్మకి నిజానికి తేడా లేదు, అంత గొప్పవాళ్ళు. బ్రహ్మ సృష్టిలో అందరిని ఈక్వల్ చేశాడు, అందరికీ స్వచ్ఛంద మరణం ఉంది, బాధలు భయాలు ఏం లేవు. దేవతల్ని కళ్ళతో చూసేవాళ్ళు, అన్ని ధర్మాలు తెలుసు. బ్రహ్మ చేసిన మొదటి సృష్టిలో ఎవరిని తక్కువగా పుట్టించలేదు, అందరూ బ్రహ్మంత గొప్పవాళ్లే. కామక్రోధాలకు ఎప్పుడైతే లొంగటం మొదలుపెట్టారో మాయలో పట్టడం మొదలైంది. యజ్ఞాలు, సంకల్పాలు, పనులు అన్నీ కూడా స్వార్థం కోసం చేశారు, నాకు ఇదొకటి కావాలని చేశారు. అప్పుడు కర్మ మొదలైంది. స్వార్థంతో చేసే కర్మకి మళ్ళీ ఫలం ఉంటుంది కదా, మంచైనా చెడైనా కర్మే. కాబట్టి జ్ఞానం తగ్గిపోయింది, కోరిక పెరిగిపోయింది, అనుమానం, అవసరం అన్నీ పెరిగాయి. జరిగితే భక్తి, జరగకపోతే నాస్తికత మొదలైంది. ఇలా కర్మచక్రంలో ఇరుక్కున్న మనిషికి చేసే పనుల కర్మ అంతా మరి ఎక్కడుంటుంది? ఒక మనిషి ఒక పని చేశాడు, ఆ కర్మ ఫలం ఎక్కడుంటుంది? అదే కదా ధర్మరాజు అడిగింది. అంతఃకరణంలో, నీ లోపలే ఉంటుంది, ఎక్కడో ఉండదు. ఎవరో కూర్చుని చిత్తగుప్తుడు అది యాక్చువల్గా నీ చిత్తంలో ఉంటుంది, గుప్తంగా, సీక్రెట్గా, నువ్వు చేసిన తప్పులన్నీ నీకే తెలుసు, నువ్వు చేసిన మంచి అంతా నీకే తెలుసు. నువ్వు దేనికి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే వస్తుంది నీకు, అతనిలోనే ఉంటుంది, అక్కడే పోగు చేసుకుని ఉంటాడు. ఆయువు తీరగానే ఒక శరీరం వదిలి మరో శరీరాన్ని అందుకుంటాడు. మధ్యలో ఎలాంటి వ్యవధి, నిజానికి పెద్ద వ్యవధి ఏమి ఉండదు. అంతఃకరణంలో ఉన్న కర్మఫలం నీడలా వెంటాడుతుంది. ఎప్పటి నుంచి వస్తున్నావు కదా, నీ లోపలే ఉంటుంది అది. అందుకని సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాడు. అది శరీరం కాదు, లోపల జీవుడు అందుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. చెప్తున్నాడు మార్కండేయుడు, అయ్యా అది నీతో పాటే వస్తుంది, మరణించాక మరో గర్భంలోకి కూడా ప్రవేశిస్తుంది నీతో పాటు. అందుకే ఆ కొద్ది కాలం
ఈ ఒక మనిషి ఇంకో గర్భంలోకి చనిపోయిన తర్వాత మరొక గర్భంలోకి ప్రవేశించే కొద్ది కాలం ఉందే, అప్పుడు స్వర్గానికో నరకానికో వెళ్తారు. అక్కడ కూడా ఈ జీవుడు అనుభవించాల్సిన పుణ్యఫలాలు పాపఫలాలు అనుభవిస్తారు. ఒక విషయం, ఇవన్నీ కూడా తత్వజ్ఞానం లేని వారికి సంబంధించినవి. ఈ పుణ్యాలు పాపాలు స్వర్గాలు నరకాలు ఇవన్నీ కూడా జ్ఞాని కాని వాడికి వర్తిస్తాయి. మరి జ్ఞాని ఎలా ఉంటాడు? జ్ఞానులకు ఎలాంటివి వర్తిస్తాయి? జ్ఞాని ముందు అసలు జితేంద్రియుడు, అంటే ఇంద్రియాలన్నీ అదుపు చేసుకుని ఉంటాడు కనుక అధర్మము తప్పులు చేయడు. సాత్వికుడు, అందువల్ల ఆహారంలో దోషాలు ఉండవు. సత్యం మాట్లాడతాడు కాబట్టి అసత్య దోషము ఉండదు, భయము ఉండదు. సహనశీలురు, అత్యాస అసూయ రెండు ఉండవు. దుఃఖాన్ని రోగాన్ని భయాన్ని అన్నిటినీ వీడినవారు. జన్మ ఉన్నా కూడా జ్ఞానంతో ఉండటం వల్ల ఎలాంటి కర్మని పోగు చేసుకోరు. వాళ్ళు కర్మని పోగు చేసుకోరు జ్ఞానులు. కాబట్టి ఏది వేస్తే ఏమొస్తుంది అంతా వాళ్ళకు ఉండదు. కర్మ భూమిది, కర్మ చేయటానికి వస్తారు, దాన్ని అంటించుకోరు. చేయాల్సింది చేసేసి మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోతారు. డూ యువర్ డ్యూటీ అండ్ డిసప్పియర్ చేసి వెళ్ళిపోతారు. అది ఒక క్రియగా చేస్తారు అంతే. ఒక సంకల్పంతో ఏం చేయరు, నాకు ఇది చేస్తే ఇది రావాలి, చేయాలి కాబట్టి చేస్తారు అంతే. అందుకని వాళ్ళకి ఎలాంటి కర్మ అంటుకోదు. కర్మ ఇప్పుడు 3 రకాలు: ప్రారబ్ధం, ఆగామి, సంచితం. ఓకే, ఆగామి అంటే వచ్చేది, సంచితం అంటే చేసేది, ప్రారబ్ధం అంటే జరిగిపోయిన దానికి ఫలితం. ఇప్పుడు చెప్పే జాగ్రత్త వినండి. ఆయన ఏమంటాడంటే, మార్కండేయ మహర్షుల వారు, ధనవంతులై ధనమే అన్నీ అనుకుని సంపాదించిన వారికి పరలోకంలో సుఖం ఉండదు. ఫిజికల్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు ఇక్కడ చాలా బాగుంటాడు, కానీ ఆడికి పరలోకంలో పెద్ద సుఖం ఉండదు. యోగులై అన్నీ త్యాగం చేస్తారే వాళ్ళు న్యాచురల్గా ఈ లోకంలో ఫిజికల్గా చాలా కష్టాలు పడతారు, కానీ బయట లోకంలో చాలా బాగుంటుంది వాళ్ళకి. ధర్మాన్ని పట్టుకొని ధర్మంతో ధనాన్ని సంపాదించి తగిన సమయంలో పెండ్లి చేసుకుని యాగాదులు యజ్ఞాలు పూజలు చేస్తూ పిల్లాపాపలతో సుఖంగా చేయాల్సిన కర్తవ్యాన్ని చేసి చాలు అనుకునేవాడికి ఇహంలోనూ సుఖం పరంలోనూ సుఖం. ఎవరందరికంటే సుఖంగా ఉంటారు? ఇలాంటి వాళ్ళు. ఎప్పుడు ఏది చేయాలో చేసేవాడు సుఖంగా ఉంటాడు ధర్మరాజా. విద్యార్థి సమయంలో కామానికి లోనై, వివాహమయ్యాక ఇల్లు వదిలి కష్టపడి, వృద్ధాప్యంలో కోరికలు తీరక అసంతృప్తితో ఉండి, ఎప్పటి పనులు అప్పుడు చేయకుండా ఉన్నవాడు దుఃఖిస్తూ ఇహంలోనూ సుఖపడ్డు పరంలోనూ సుఖపడ్డు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెప్పారు ఈ మాట? అలా అని అన్నాడు మార్కండేయ మహర్షి. అలా అని అప్పుడు ధర్మరాజు అడిగాడు, అయ్యా మంచి బ్రాహ్మణులు అంటారు, అసలు మంచి బ్రాహ్మణుల మహత్యం చెప్పండి, వాళ్ళకి ఎందుకంత విలువ, ఎందుకంత వాల్యూ చెప్పండి అన్నాడు. దానికి బదులుగా మార్కండేయ మహర్షి ఒక చిన్న కథ చెప్పాడు. తెలియదేముందా, నీకు ఎన్నిసార్లు వింటావు, సరే ఒక చిన్న కథ చెప్తా. హైహేయ వంశకరుడు, శత్రు సంహారకుడు, యువకుడు బలి. ఆయన ఒకసారి వేటకు వెళ్ళాడు. దట్టమైన అడవిలో ఒక మునిని చూశాడు. ఆ మునిని చూసి ఆయన జంతువు అనుకుని వేటాడి సంహరించాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ముని చాలా దుఃఖించాడు. హైహేయుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు కూడా చాలా దీన మనసు పొందారు. మరి పాపం అంటుతుంది కదా అని ఆ ముని ఎవరని తెలుసుకున్నారు. కశ్యపుడి కొడుకు అరిష్టనేమి, ఆయన కొడుకు ఆ చనిపోయిన ముని. అయితే ఆ అరిష్టనేమి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తండ్రికి కొడుకు చనిపోయిన వృత్తాంతం అంతా చెప్పారు. ఆయన ఏమన్నాడు, సరే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ఒకసారి అన్నాడు. వెళ్ళి చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఎక్కడైతే చంపాడు అనుకున్నారో ఆయన బతికే ఉన్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, మేము చంపాము ఇక్కడ, మేము చంపాడు బలి, ఈయన ఇంకా బ్రతికే ఉన్నాడు ఎలా అంటే ఆ అరిష్టనేమి చెప్పాడు, నాయనా నిజానికి మాకంత తేలిగ్గా మరణం ఉండదు, అకాలంగా అసరం ఉండదు. ఎందుకుండదు? పవిత్రమైన ఆచారము కలవాళ్ళం. ఆచారం పవిత్రం అంటే చేసే పని పట్ల మనసులో ప్యూరిటీ ఉంటుంది. ఎలాంటి కోరికలు కోపాలు అసూయలు అవేం లేకుండా పనులు చేస్తాం. ఎలాంటి వికారం లేకుండా, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు లేకుండా పనిచేస్తాం. పవిత్ర మార్గంలో దొరికిన దాన్నే ఫలాన్నే ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటాం. సత్యమే తెలుసు మాకు, అసత్యం ఆడం. ఒకరికి మంచి తప్ప చెడుని అన్నడు చెప్పం. అందరికీ పెట్టగా మిగిలింది మేము తింటాం. కాబట్టి మాలాంటి వాళ్ళకి మరణం అంత తేలిగ్గా రాదు, అంత తొందరగా రాదు. కనుక మీరేం భయపడకండి. అతను చేసిన పని పట్ల అతనికి ఎలాంటి కర్మ అంటుకోదు, ఎందుకంటే ఆయనకేం కాలేదు, డోంట్ వరీ అని. కాబట్టి ధర్మరాజా ఆయన చెప్తున్నాడు మార్కండేయ మహర్షి, నిజమైన బ్రాహ్మణుడి వల్ల చూడు బలికి పాపం అంటలేదు,
ఎందుకు? నిజమైన బ్రాహ్మణుడు అలాంటి వాడి పట్ల నువ్వు తప్పు చేద్దాం అనుకున్నా అతనికి జరగదు, మంచే జరుగుతుంది. అలాంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆ పైన చెప్పిన లాంటి లక్షణాలు అలా ఉంటేనే నిజమైన బ్రాహ్మణుడు. అలాంటి వాడు మహనీయుడు. అందుకని వాళ్ళకంత గౌరవం. ధర్మరాజు విన్నాడు. విని సంతోషించి, అయితే మహర్షి, వైవస్వత మను చరిత్ర నాకోసారి చెప్పండి అని అడిగాడు. మార్కండేయుడు చాలా సంతోషించి, తప్పకుండా, ఇది మత్స్యపురాణంలోనిది. ఏంటంటే, మహాజనులారా, సూర్యునికి ప్రజాపతితో సమానమైన ఒక గొప్ప కొడుకున్నాడు. ఆయన ఒక మహర్షి. ఆయనే వైవస్వతుడు. ఆయన తేజస్సుతోనూ ఓజస్సుతోనూ నిజానికి సూర్యుణ్ణే మించిపోయాడు. బదరికాశ్రమంలో చేతులు పైకెత్తి ఒంటికాలి మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తర్వాత తల్లక్రిందులుగా కనురెప్ప వాల్చకుండా దృఢ దీక్షతో ఘోర తపస్సు చేశాడు. గొప్ప గొప్ప తపస్సులు చేశాడు. అందుకని ఆయనకంత పవర్. ఒకసారి నదీ తీరంలో తడిసిన బట్టలతో ఉన్న ఆయన దగ్గరికి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. స్వామి, నేను ఒక చిన్న చేపని, పెద్ద చేపల వల్ల నాకు భయంగా ఉంది, నువ్వే కాపాడాలని అడిగింది. ఆయన మనసులో కరుణ నిండి కారుణ్యంతో ఆ చేపని తీసుకుని చిన్న కుండలో ఉంచాడు. అది మర్నాటికల్లా పెరిగి పెద్దదైపోయింది. మనువు దాన్ని సొంత కొడుకులా భావించాడు. కాబట్టి చూసుకుంటే, అయ్యయ్యో నీకు చోటు సరిపోవట్లేదా, ఇక ఇక్కడ ఉండలేకపోతున్నావా అని చెప్పి అదేమడిగింది, నన్ను ఇక్కడి నుంచి మార్చాడని అడిగింది అది కూడా. కాబట్టి అయ్యో ఉండలేకపోతున్నావా అని తీసుకెళ్ళి కొండలోంచి బావిలో పడేశాడు, దిగుడు బావిలో. కొద్ది కాలానికి ఆ బావిలో కూడా నిండిపోయింది. అది బావి చాలలేదు దానికి. సరే అని గంగ వద్దకు తీసుకెళ్ళమంది. గంగా నదికి తీసుకుని వెళ్ళి అందులో వేశాడు. వేసిన తర్వాత కొంతకాలానికి అది కూడా సరిపోలేదు దానికి. బాగానే ఉంది నాకు ఇక్కడ, కానీ నాకు సముద్రంలోకి వెళ్ళాలని ఉంది, సముద్రంలో అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది నాకు అని చెప్పి ఆ ఇష్టం పుట్టిందని అడిగింది. మనం సరేనని తీసుకెళ్ళి సముద్రంలో వదిలాడు. వదలగానే ఆ చేప సముద్రంలో ఒక్క దూకు దూకి నవ్వుతూ అందతంతో, నన్ను ఎలాంటి లోటు లేకుండా తీసుకుని వచ్చావు కనుక నీకు ఒక విషయం చెప్తా, చాలా జాగ్రత్తగా విను. స్థావర జంగమాలతో నిండిన ఈ భూమి త్వరలో నశిస్తుంది. నీకోసం ఒక పెద్ద నావ తయారు చేసి ఇటు పంపుతా, దాన్ని నువ్వు ఎక్కు అని చెప్పింది. సరేనని కొద్ది రోజులకి నిజంగానే ఒక పెద్ద నావ వచ్చింది, సముద్రంలో కనిపించింది. కనిపించగానే ఆయన దాన్ని ఎక్కి మనసులో ఆ చేపని తలుచుకున్నాడు. అది అప్పుడే చెప్పింది, నేను వచ్చేటప్పుడు 2 కూరలు ఉంటాయి నాకు, నన్ను చూసి గుర్తుపట్టది, ఆ కూరలు చూసి గుర్తుపట్ట నేనేనని. అలాగే 2 పెద్ద కూరలతో పెద్ద చేప, ఆయన వదిలినప్పటికంటే ఇంకా పెద్దగా ఉంది ఆ చేప, వచ్చింది. అప్పటికే ఆయన గమనించాడు, సముద్రంలో మహాప్రళయం ఒకటి తయారవుతుంది. ఆ పెద్ద చేప కొమ్ములతో సహా వేగంగా వచ్చింది కదా, త్వరగా ఆ నావ దానికి కట్టి ఎక్కాడు. అలాగే ఆయనతో పాటు సప్తఋషులు ఎక్కారు. ఆ సప్తఋషుల్ని మనువుని ఎక్కించుకుని సముద్రంలో తీవ్రమైన వేగంతో వెళ్ళిపోతోంది. అది మహాప్రళయం కారణంగా అతలాకుతలమైపోయి సముద్రం కల్లోలం చెందుతోంది. ఎన్నో నెలల పాటు అలా వెళ్ళి ఆ నావని తీసుకుని చివరికి హిమవత్ పర్వతం దగ్గరికి చేరింది. అది అంతా శాంతించాక వారిని అక్కడ దిగమని ఆ నావని ఆ పర్వతాన్ని ఒక చోట కట్టమంది. అప్పటి నుంచి ఆ పర్వతానికి నౌకాబంధనం అని పేరు. ధర్మరాజా, అలా మనువు నూతన ప్రపంచానికి మొదటివాడయ్యాడు. అంటే మహాప్రళయంతో లోకమంతా మునిగిపోయింది, ఆ చేప వీళ్ళందరినీ కాపాడింది, 7 ఋషుల్ని, ఆ మనువుని. అలా నూతన ప్రపంచానికి కాబట్టి ఆయన మొదటివాడు. ఆయన తపశ్శక్తితో సృష్టి చేయమంది, చేశాడు. ఆయన ద్వారా సృష్టింపబడిన వాళ్లే మనుషులంతా. ఇది మత్స్యపురాణంలోని కథ, వైవస్వత మనువు కథ. ఇది నువ్వే మత్స్య రూపంలో వచ్చి అలా చేశాడు, అదే మత్స్యావతారం. ఈ కథను అడిగి విన్న వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి మార్కండేయ మహర్షి దీవించారు. విన్నారు కదా మీరు కూడా. ఇది మత్స్యపురాణంలోని సత్యవ్రతుని కథ. మనం సత్యవ్రతులని చెప్పుకుంటాం కదా. ఆయన వైవస్వత మనువు ఇక్కడ. సృష్టి మొత్తం అయిపోయాక మిగిలిన మొదటి మనువు. అందుకే ఆయన వెనక మనం అందరం మనుషులం. సరే, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరి తర్వాత ఏమైంది? కొద్ది కాలం మనకి స్పిరిచువల్ లెసన్స్ అవుతూ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఘోషయాత్ర, దుర్యోధనుడు డ్రామా, కర్ణుడు డ్రామా అవన్నీ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు. కానీ మళ్ళీ కలుద్దాం.